నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో ల్యాండ్ మైన్స్ పేలుతున్నాయి. రెవెన్యూ మినిస్టర్ టార్గెట్గా విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. 22A నిషేధిత భూములు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సర్కార్ పెద్దలు సారీ చెప్పినా ప్రతిపక్షాలు అస్సలు వదలడం లేదు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాల్సిందే అంటోంది గులాబీ దళం. రెవెన్యూ మినిస్టర్ కాదు, రాబరీ మినిస్టర్ అంటోంది కమల దళం. ఇక సీఎంతో పాటు ఉన్న పొంగు ఎక్కువసేపు పొంగదంటూ కాంగ్రెస్లోని ఓ వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. ఇంతకీ భూ ప్రకంపనలు ఆగేదెప్పుడు? రేవంత్ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అమాత్యుడికి తెలియకుండానే సామాన్యుల భూములు నిషేధిత జాబితాల్లోకి వెళ్ళాయా? మంత్రిగారు ఇరుక్కుపోయారా? కావాలని ఆయన ఇరికించారా? కొండంత వివాదంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మొన్న హరీష్ రావు, నిన్న కొండా సుస్మిత, నేడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముగ్గురు వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్ళు. ముగ్గురి రాజకీయ ఎజెండాలు వేరు, కానీ ఆ ముగ్గురి టార్గెట్ ఒక్కరే. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రతిపక్షాలు మాత్రం ఊరుకోవట్లేదు. జనతా గ్యారేజ్ అంటూ బాధితులకు గులాబీ దళం అండగా ఉంటుంటే భూభారతి భూహారతిగా మారిందంటూ కమలం కన్నెర్ర చేస్తోంది. లక్షల కోట్ల విలువైన ప్రైవేటు భూములను, ప్రజా ఆస్తులను అడ్డగోలుగా 22A నిషేధిత జాబితాలో చేర్చడం పెను దుమారం రేపుతోంది. భారీ అక్రమాలకు, అవినీతికి తెరలేపిన భూదందాపై ప్రజాగ్రహాన్ని గ్రహించిన రేవంత్ సర్కార్ ఆలస్యంగానైనా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పుకొచ్చారు. అయినా వదల బొమ్మాళి అంటున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వంలో ఏవైతే ఈ జరిగినాయని ఉన్నాయో అవి అప్లోడ్ చేయని కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మళ్ళీ నేను దాని గురించి చింతిస్తున్నాను. చింతించడమే కాకుండా వాటిని 100% ప్రభుత్వ పక్షాన రెగ్యులేషన్ చేస్తాము. అదే విధంగా ప్రైవేటు ఆస్తులని కాపాడేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందో అదే పద్ధతిలో ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడే దాంట్లో ప్రభుత్వం 360 degrees లో వెట్టింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రొబిటెడ్ లిస్ట్ లో జరిగిన వాటిని అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఆస్తుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటిది చేయలేమని. తాజాగా భూభారతి, 22A అక్రమాలు, ఫీనిక్స్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలకు 15,000 కోట్ల విలువైన భూ బదలాయింపులపై పొంగులేటిని టార్గెట్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బహిరంగ చర్చకు సవాల్ విసిరిన ఆయన చెప్పినట్టుగానే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. మినిస్టర్ పొంగులేటి అక్రమాలపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ఏలేటి. సాక్ష్యాధారాలను ఈడీ, సిబిఐకి అప్పగిస్తామన్నారు. రెవెన్యూ శాఖ కాస్త రాబరీ శాఖగా మారిపోయిందన్నారు మహేశ్వర్ రెడ్డి. భూములు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి వేరే సారాలు నడుస్తా ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ ముఖ్యమంత్రి ఏమో సమాధానం చెప్పకుంటే తప్పించుకు పారిపోతాడు. మౌనమే అంగీకారమా? మీరు చేసిన తప్పిదము మీరు ఒప్పుకుంటున్నారా? దీని వెనుక కుట్రదారులు ఎవరో బహిర్గతం కావాలంటే మరి దీనికి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నా. 22A వెనుక ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ వెనుక ఉన్నటువంటి మరి కుట్రదారుని బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం అన్ని భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి ఈ ప్రభుత్వం మరి వాస్తవాలు బయటకు వెలికి తీయాలా, దీంట్లో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సార్లు డిమాండ్ చేసింది. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్షల 22A పై ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో 30% వసూళ్ల దందా సాగుతోందని ఆరోపించారు తన్నీరు. 30% కమిషన్ల వెనక ఉన్న పెద్దలు ఎవరో తేల్చాలని రాహుల్ గాంధీని కోరారు. 22A నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రెడ్డి గారు, పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి, రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము.
నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 20 టీఏలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. కమిషన్లు అవినీతి గురించి హరీష్ రావు మాట్లాడడం చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందన్నారు మంత్రి పొంగులేటి. కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్, మెడికల్ కాలేజీల వరకు బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. గతంలో అధికారంలో ఉండి పరిపాలనలో విఫలమైన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఇక విపక్షాల విమర్శలతో సతమతమవుతున్న పొంగులేటికి స్వపక్షం నుంచి ఎదురీత తప్పటం లేదు. మినిస్టర్ కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పొంగులేట లేక రేవంత్ రెడ్డినా అర్థం కావడం లేదు. సీఎంతో పాటు ఉన్న పొంగు ఎక్కువసేపు పొంగదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో భూముల పంచాయతీ, పదవుల పంచాయతీపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చిద్దాం. దానికంటే ముందు ఒక